బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ 8 మీద కూడా భారీ హైప్ ఏర్పడింది. బిగ్ బాస్ సీజన్ 8 విషయంలో బిగ్ బాస్ టీం కూడా సరికొత్త ప్లానింగ్తో ఉన్నారట. బిగ్ బాస్ సీజన్ 7కే హోస్ట్గా నాగార్జున చేస్తాడా లేదా అనే డౌట్ నడిచింది. అయితే బిగ్ బాస్ టీం ఎలాగోలా నాగార్జున ఒప్పించి సీజన్ 7 ఉల్టా పుల్టాను సక్సెస్ చేశారు. సీజన్ 6 ఫ్లాప్ అవడంతో సీజన్ 7 విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఈ సీజన్ హిట్ అయ్యింది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ అదే ఓటీటీ సెకండ్ సీజన్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ ఎవరూ అంతగా ఆసక్తి లేరని అది ఆపేశారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8ని త్వరగా స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే సీజన్ 8 హోస్ట్ విషయంలో చర్చ మొదలైంది. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్గా నాగార్జున చేసే అవకాశం లేదని టాక్. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి 7 వరకు నాగార్జున హోస్ట్గా చేస్తూ వచ్చాడు. అయితే ప్రతి సీజన్ ముందు హోస్ట్గా నాగార్జున ఉంటాడా లేదా అనే అనుమానాలు రావడం, ఆ తర్వాత ఫైనల్గా ఆయనే హోస్ట్గా కొనసాగించడం జరుగుతుంది. సీజన్ 7 ముందు ఇదే స్టోరీ నడిచింది. సీజన్ 7 హిట్ అవడంతో నాగార్జున హోస్ట్గా కూడా ఒక రీజన్ అయ్యింది. అటు సినిమాలు, ఇటు బిగ్ బాస్ హోస్ట్, ఇలా రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కుదరదని నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్గా చేయకూడదని అనుకుంటున్నారట. నాగార్జున కాకపోతే బిగ్ బాస్ హోస్ట్గా ఎవరన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. తానా లాంటి యువ హీరోని గట్టిగానే ట్రై చేస్తున్నారని టాక్. మరో పక్క వెంకటేష్ను కూడా హోస్ట్గా చేయమంటే బాగుంటుందని అనుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ఆడియన్స్ మాత్రం హోస్ట్గా నాగార్జునే ఉండాలని కోరుకుంటున్నారు. మరి హోస్ట్ విషయంలో బిగ్ బాస్ టీం సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.